నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నిర్ణయాల వల్లే రాష్ట్రానికి తీవ్ర నష్టం. ధ్వజమెత్తిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. వర్గీకరణ తీర్పును నిరసిస్తూ 21న భారత్ బంద్, అందరూ సహకరించాలన్న మాజీ ఎంపీ హర్షకుమార్. మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి రాఖీలు కట్టిన మహిళలు. గోదావరి పుష్కరాల నాటికి అన్ని సమస్యలు పరిష్కరించాలి. కమిషనర్కు కేతన్ గర్గ్, టీకే విశ్వేశ్వరరెడ్డి వినతి పత్రం. కిలాడి లేడీని అరెస్ట్ చేసిన పోలీసులు. 273.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు జాగ్రత్తగా పనిచేయాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సూచించారు. ప్రజలకు మంచి చేయలేక, ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రతిపక్షాలు టార్గెట్ చేసుకుని ప్రభుత్వం నడుస్తోందని, ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016లో వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా కాఫర్ డ్యాం పనులు చేపట్టడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ బృందం తేల్చిందన్నారు. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం పట్టించుకోకుండా ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసిందన్నారు. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా చేశారు. అనంతరం మదనపల్లెలో ఫైల్స్ కాలిపోయాయి. పోలవరం వాస్తవాలను అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పిన వెంటనే ధవళేశ్వరం R&R కార్యాలయంలో ఫైల్స్ కాలిపోయాయంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం ప్రచారం చేశారో వాటిని అధికారంలోకి వచ్చి ఒకటి కూడా నెరవేర్చడం లేదు. ప్రజలను మోసం చేయడానికి ప్రభుత్వం పేద అరుపులు అరుస్తోందని ఎద్దేవా చేశారు. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు ఇచ్చి పూర్తి చేయాలని, టీడీపీకి సహాయంగా ఉన్న జనసేన కూడా కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్కు బదులు ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు తీసుకున్నారని, దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంలో ప్రాజెక్టుతో పాటు ప్రధానంగా R&R గురించి కూడా ఆలోచించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా వాటి అమలు కోసం ప్రయత్నించినటువంటి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు ప్రజలు. 5 సంవత్సరాలు భరించాల్సిందే అనే విధంగా ఈరోజు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రోజుకొక ప్రజల దృష్టి మరల్చేటువంటి, ప్రజల దృష్టిని ప్రభుత్వం చేయనటువంటి పనుల నుంచి దృష్టి మదల్చడానికి తనకున్నటువంటి మాధ్యమ బలాన్ని, అంటే మీడియా స్ట్రెంగ్త్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పౌర జీవనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఆ ప్రాజెక్టుని కేంద్రమే నిర్మిస్తానని విభజన హామీల్లో ప్రధానమైనటువంటి హామీగా ఆనాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన దాని నుండి కోలుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కొంత సాధ్యం అవుతుందని ప్రధానమైనటువంటి హామీలో పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక తరగతి హోదా, ఈ రెండింటినీ పొందుపరిచినటువంటి నాటి ప్రభుత్వం, నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఆనాడు ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ 2 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో చెప్పినటువంటి మాటలు ప్రత్యేక తరగతి హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇమ్మని ఆనాడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారి మాటలు కానీ, 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి నాటి ప్రధానమంత్రి మాటలు కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పిన కారణం, ఒప్పించిన కారణం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నైజం ఉంది. ఆయన అంటారు, ప్రతి ఆపదలోని నేను ఆపర్చునిటీస్ని ఎత్తుకుంటాను అనేటువంటి మాట. అంటే పోలవరం ఆయన గడిచిన 9 సంవత్సరాలు, గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలవరం నిర్మాణం కోసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. పోలవరం గురించి ఏ రోజు మాట్లాడలేదు. ఈ రెండింటి వల్ల, ఆయన తీసుకున్న ఈ 2 నిర్ణయాల వల్ల
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, ప్రజలు కానీ ఎంత నష్టపోయారనే విషయాన్ని ఒకసారి మీ ద్వారా రాష్ట్ర పౌరులందరూ ఆలోచన చేయమని గతానికి ఒకసారికి వెళ్ళి 2016 డిసెంబర్లో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనటువంటి పనులు తనకున్నటువంటి విజనరీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేటప్పుడు ఆ నీటిని పంపే ఆలోచన ఎవరైనా చేయాలి కదా. ఆలోచించండి, మీడియా మిత్రులు మీరు కూడా ఆలోచించండి. అది చెయ్యని కారణం చేత డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు సిడబ్ల్యూసికి లేదా కేంద్ర ప్రభుత్వానికి వినతులిచ్చి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద శ్రద్ధ తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. సరే, ఆయన అనేసినంతరాన్ని జనాన్ని వినేసేటువంటి పరిస్థితి లేదు. ఆయనే సిడబ్ల్యూసిని అడిగారు, సిడబ్ల్యూసి మా వల్ల కాదని చెప్పిందని ఆయనే చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల్ని కెనడా నుంచి, యుఎస్ నుంచి తీసుకొచ్చారు. ఆ నిపుణుల కమిటీ, వాళ్ళకి మన రాష్ట్రంతో ఇది లేదు కదా, ఆ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ న్యూఢిల్లీకి చెందిన రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి 21న భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్గీకరణను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి ఆందోళన చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక లూథర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యాసంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, కుట్రపూరితంగానే ఈ తీర్పు ఇచ్చారని ఆరోపించారు. వర్గీకరణను వ్యతిరేకించే మాల సంఘాలు మాల మహానాడు పెద్ద ఎత్తున ఈ నెల 21వ తేదీన బుధవారం రోడ్డెక్కి తమ నిరసన తెలియచేయాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ సమస్య ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే సంబంధించిన విషయం కాదని, దీన్ని దేశవ్యాప్తంగా అందరూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను వర్గీకరణ చేయమని ఎక్కడా చెప్పలేదని, అవసరమైతే చేర్చమని లేదా తీసేయాలని మాత్రమే చెప్పడం జరిగిందన్నారు. అసలు రాజ్యాంగంలోని 341 అధికరణాన్ని సవరణ చేయకుండా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇచ్చిన తీర్పు చెల్లదన్నారు. ఈ మేరకు పార్లమెంటుకు రాజ్యాంగ సవరణపై సిఫార్సు చేయడానికి మాత్రమే అధికారం ఉందన్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తమ కార్యకర్తలని, ఆందోళనకారుల్ని హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ సర్వీసులకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చామని, ఆర్టీసీ, రైల్వే, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు బంద్కు సహకరించాలని కోరారు. భారత్ బంద్ను జయప్రదం చేయటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి న్యూఢిల్లీ ఈ నెల 21వ తారీఖున భారత్ బంద్కి పిలుపిచ్చింది. ఈ భారత్ బంద్ని అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితుల్ని ఈ వర్గీకరణ వ్యతిరేకానికి కృషి చేస్తున్న అన్ని సంఘాలని అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని, మాల మహానాడులు కానీ లేకపోతే మాల సంఘాలు కానీ వీళ్ళందరినీ, అలాగే ప్రజానీకాన్ని కూడా ఈ బంద్కి సహకరించమని ప్రార్థిస్తున్నాను. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో రాజ్యాంగానికి ఆ తీర్పు అనుగుణంగా లేదు, రాజ్యాంగాన్ని బైపాస్ ఇచ్చి ఆ తీర్పు ఇచ్చినట్టుగా కనబడుతోంది. అది ఒక కుట్రపూరితమైన తీర్పులాగా ఈ రోజున భారతదేశం అంతా కూడా భావిస్తూ ఉంది. వర్గీకరణ సమస్య అన్నది మిత్రులు
చాలామంది సోదరులు, మాదిగ సోదరులు అందరూ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కే సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ లీడర్సే మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ మాలలు ఇచ్చిన బంద్ కాదు, ఇది రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చిన బంద్ ఇది. అంటే ఎక్కడా కూడా భారతదేశం అంతా కూడా వర్గీకరణ వద్దనే చెప్తా ఉన్నారు. ఎందువల్లంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలని విభజించమని కూడా ఎక్కడా చెప్పలేదు. రాజ్యాంగం 341 ఆర్టికల్లో షెడ్యూల్ కులాలని ఏమన్నా ఉంటే కలపమన్నాడు, లేదంటే అభివృద్ధి చెందితే తీసేయమన్నాడు తప్పితే ఆయన ఎక్కడా కూడా దీన్ని చెప్పలేదు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు మహిళలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి సోమవారం రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల రక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నగరంలో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని వివరించారు. మహిళలకు ఇబ్బంది తలెత్తనివ్వకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. వారి ఆప్యాయత, అనురాగాలు, వాత్సల్యానికి సంతోషించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని మహాత్మాగాంధీ చెప్పారని, దురదృష్టవశాత్తు కోల్కతాలో జరిగిన వైద్యురాలిపై అత్యాచార ఘటన చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల పట్ల గౌరవం లేకుండా పలువురు మంత్రులు, నాయకులు ప్రవర్తించారని గుర్తు చేశారు. మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని కోరారు. ప్రతి మహిళలో చెల్లిని, తల్లిని, అక్కను చూడాలని కోరారు. ఇంట్లో మీ పిల్లలకు మహిళలను గౌరవించడం నేర్పాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు భద్రత, రక్షణ, గౌరవం పెరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మహిళలు ఎంతో ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. తెలుగు మహిళలు కోసూరి చండీప్రియ ద్వారా, పార్వతీ సుందరి, కప్పల వెలుగు కుమారి, తురకల నిర్మల, బోను ఈశ్వరి, మీసాల నాగమణి, అస్సారి, దొంగ నాగమణి, కర్ణం లక్ష్మీనాయుడు, శ్రీలత, కోన సత్య, మోత నాగమణి, లలిత, బూరా కల్పన, తొల్లి పద్మ, మేరీ మాత మహిళలు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఉన్న మహిళా లోకానికి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాష్ట్రంలో వారు కూడా, దేశంలో వారు కూడా ఈరోజు మా ఇంటి ఆడపడుచులు తెలుగుదేశం, జనసేన పార్టీ పట్టుకొమ్మలైన మహిళలందరూ కూడా ఈరోజు వచ్చి రాఖీలు కట్టడం జరిగింది. చెయ్యి అంతా కూడా నింపేశారు. వారు కట్టేటప్పుడు వారి మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన, భావం ఏంటంటే వారి ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మహిళలందరూ కూడా సురక్షితంగా, ఆనందంగా ఈ రాష్ట్రంలో ఉండాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. గత 5 సంవత్సరాలు చూసాం, మహిళల పట్ల గౌరవం లేకుండా, మహిళల పట్ల ఏ విధమైన బాధ్యత లేకుండా గత వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఏ విధంగా ప్రవర్తించారో చూసాం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మొన్ననే స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాం. ఆనాడు కూడా అనేకమైన సందర్భాల్లోనే మనం ఒకటే చెప్పుకుంటా ఉన్నాం, బాపు గారు ఏదైతే కోరారో మహిళ క్షేమంగా రాత్రి ఎప్పుడైతే నడవగలుగుతాదో రోడ్డు మీద, అదే అసలైన స్వాతంత్రం అని. మహిళల్ని సురక్షితంగా ఉండే విధంగా అందరం కూడా తన వంతు కృషి చేయాలని చెప్పి అందరం కూడా ఒక శపథం తీసుకొని ముందుకు సాగాలని, ఈ రాఖీలు కట్టడం అన్నది వారికి ఆనందం కలిగిన నాకు బాధ్యత. ఈ నగరంలోని ఇప్పటికే మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమంతో చేస్తూ ఉన్నాం. వీరి రాఖీలు కట్టడం ద్వారా నా పైన మరింత బాధ్యత పెంచారు. తప్పకుండా ఈ నగరంలో మహిళలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా, వారి యొక్క తమ్ముడుగా, అన్నగా నేను ఆ బాధ్యత ఎప్పుడు కూడా తీసుకుంటాను. నిర్వర్తించడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తానని వాళ్ళందరికీ ఒక తమ్ముడుగా, అన్నయ్యగా హామీ ఇస్తా ఉన్నాను. ఈరోజు రాఖీ పండుగ మా రాష్ట్ర అధ్యక్షులు, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్నగారికి, లోకేష్ బాబు గారికి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు రాష్ట్రంలో ప్రతి అన్నతమ్ములకు కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు మా సిటీ ఎమ్మెల్యే
మా రాజమండ్రి శాసనసభ్యులు గౌరవ ఆదిరెడ్డి వాసు గారికి ఆదిరెడ్డి ఆడపడుచులందరం కూడా వచ్చి రక్షణ రాఖీ కట్టడం జరిగింది. పవిత్ర రాజమహేంద్రవరం గోదావరికి దక్షిణ కాశీగా పేరుందని ఇక్కడి ప్రజలకు త్వరలో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తులు పుణ్యస్నానం చేసేందుకు పరిశుభ్రమైన నీరు, ప్రజలు తాగేందుకు సురక్షితమైన నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి కమిషనర్ కేతన్ గార్గ్ను కోరారు. గోదావరి నది ప్రక్షాళనకు ఓఎన్జీసీ 50 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన మిషన్ ఏమైందో, ఆ నిధులు ఏమయ్యాయో కూడా తేల్చాలని సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందించడంతో పాటు నగరంలో పరిష్కరించాల్సిన సమస్యలను కమిషనర్ కేతన్ గార్గ్కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి చందాలు వసూలు చేసి నిర్మాణం చేసిన ఆనం కళా కేంద్రానికి అద్దెను 70,000 రూపాయలు కలిపి వసూలు చేస్తున్నారని, అది 10,000గా నిర్ణయిస్తూ గత కమిషనర్ నిర్ణయించారని కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ దృష్టికి తెచ్చారు. టౌన్ హాల్ను ఆధునీకరణ చేశారని, దాన్ని ప్రారంభించకుండా గ్రూపులు కట్టి వివాదాలు సృష్టిస్తున్నారని, తక్షణం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని, రాళ్లబండి సుబ్బారావు మ్యూజియాన్ని 10 కోట్లతో ఆధునీకరణ చేసే పనులను ప్రారంభించాలని, అయితే అవి ముందుకు సాగటం లేదన్నారు. వాటిని కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో ఉన్న కళాఖండాలను లామినేషన్ చేసి భద్రపరిచేందుకు 1 కోటి రూపాయల నిధులు ఇస్తామన్నారని, వాటిని కూడా భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలన్నీ సావధానంగా కమిషనర్ ఆలకించారని, త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. మనకి త్వరలోనే రాజమండ్రికి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాల కోసం అని చెప్పి మొన్న కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు సన్నాహక సమావేశం అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్పందన కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ముందుగా ఆయన కోరింది ఏంటంటే, అయ్యా పుష్కరాలకి లక్షలాది మంది జనం వస్తారు బయట నుంచి, సిటీలో వాళ్ళు అందరూ. ఈ పుష్కరాలకు వచ్చేటువంటి జనానికి స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలి, అలాగే ఆస్మానం చేసి లేదా తాగడానికి మంచినీరు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజమండ్రి నగరంలో పొల్యూషన్ అనేది, గోదావరి పొల్యూషన్ అనేది 3 రకాలుగా జరుగుతుంది. గత పుష్కరాలకి ముందు ఓఎన్జీసీ వారు 50 లక్షల రూపాయలతో ఒక మిషన్ ఒకటి, గోదావరిలో చెత్త ఎత్తే మిషన్ ఒకటి కొనుక్కోమని చెప్పి 50 లక్షల రూపాయలు చెక్కు ద్వారా ఇవ్వడం జరిగింది. ఒక మిషన్ తెప్పించారు. 2 నెలలు మిషన్ ట్రయల్ రన్ తీసుకుంది, కానీ తర్వాత ఆ మిషన్ అయితే వెళ్ళిపోయింది. డబ్బు ఏమైందో ఎవరికీ తెలియదు. అదే విషయం మీద గత మున్సిపల్ కమిషనర్ గారిని గట్టిగా గొడవ చేస్తే ఇంకో మిషన్ తీసుకొచ్చి అదో 2 నెలలు పని చేస్తే ఆ మిషన్ కూడా వెళ్ళిపోయింది. మీరు ఈ పుష్కరాల ముందు గోదావరిలో చెత్త ఎత్తే మిషన్ని తీసుకొస్తారా, కొనరా? ఆ ఓఎన్జీసీ ఇచ్చిన 50 లక్షలు ఏమైంది అనే విషయం మీద కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మీ మీద ఉంది. రాజమండ్రి పుష్కరాలకు వచ్చేటువంటి జనం అందరూ కూడా శుభ్రమైన నీరులో స్నానం చేసి అలాగే త్రాగడానికి మంచినీరు ఇప్పించాలి అని చెప్పి ఒకటి కోరటం జరిగింది. రాజమండ్రి ప్రజలు సందాలు వేసుకుని కట్టారు. రాజమండ్రి అంటే సాంస్కృతిక రాజధాని, ఇక్కడ ఒక కళాకేంద్రం ఉండాలని చెప్పి సందాలు వేసి కట్టారు. ఈవేళ దానికి అద్దె 50,000 రూపాయలు. నానా కష్టాలు పడి ఏదో చిన్న ప్రోగ్రాం పెట్టుకోవడానికి ఆన్లైన్లో సందాలు అడిగి చేస్తాడు. 70,000 ఖర్చు పెట్టి మరి ప్రోగ్రాం చేయలేడు. కాబట్టి ఎవరైతే రిజిస్టర్డ్ కల్చరల్ సొసైటీ ఉంటుందో వాళ్ళకి తగ్గించమని గత కమిషనర్ గారిని కోరితే ఆయన 10,000కి యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయలేదు. కాకపోతే కవి సమ్మేళనాలు పెట్టుకుంటారు, వాళ్ళకి ఫ్రీగా ఏమని అడిగితే గత కమిషనర్ గారు ఒప్పుకోవడం జరిగింది. కానీ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయలేదు. అవి ఫ్రీగా ఇప్పించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఒంటరి ముసలి వాళ్లు నివాసం ఉంటున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయం పెంచుకుని పని మనిషిగా చేరి వారిని నమ్మించి అన్నం, ప్రసాదం, జ్యూస్లో కూల్ డ్రింకుల్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి వారి స్పృహ కోల్పోయిన తర్వాత ఒంటిపై ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న కిలేడిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనికి సంబంధించిన వివరాలను స్థానిక జాంపేట దిశ పోలీస్ స్టేషన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్య కిషోర్ వెల్లడించారు. అంగర గ్రామానికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదంబ అనే మహిళ ప్రస్తుతం బొమ్మూరు జంక్షన్ సమీపంలో ఉన్న చెరువు గట్టు వద్ద ఉన్న ఇంట్లో నివాసం ఉంటోందని తెలిపారు. ఒంటరి వృద్ధురాలని లక్ష్యంగా చేసుకుని చోరీలు చేయటమే వృత్తిగా పెట్టుకున్న ఆమె ఇప్పటికే 16 కేసుల్లో ముద్దాయిగా ఉందని, 10 కేసుల్లో జైలు శిక్ష అనుభవించి 2021 ఆగస్టు నెలలో జైలు నుంచి విడుదలైన తర్వాత ఇప్పటి వరకు 18 దొంగతనాలకు పాల్పడిందని తెలిపారు. ఈ నెల 18వ తేదీన అనపర్తి GLTD బ్రిడ్జ్ వద్ద ఆమెను ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారని వివరించారు. ఆమె వద్ద నుంచి 6 కేసులకు సంబంధించిన 19 లక్షల రూపాయల విలువైన 273.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన 12 కేసుల్లో రికవరీ చేయాల్సిన బంగారు వస్తువులు వివిధ ఫైనాన్స్ బ్యాంకర్ల వద్ద తనఖా పెట్టిందని, వాటిని రికవరీ చేయాల్సి ఉందన్నారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారని, మళ్లీ పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేస్తామని పేర్కొన్నారు. ఈ కేసులను ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు. అనపర్తి సిఐపి శివగణేష్, ఎస్ఐ కె రామారావు, సిబ్బంది కె సురేష్ బాబు, జి తమ్మారావు, తిరుమల యాదవ్, జి వెంకటేష్, కెఏ శంకర్, జి వెంకటలక్ష్మి, విఎస్ గౌడ్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం వచ్చి చాలా కాలంగా మనకి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, విజయనగరం జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఓల్డేజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మాటలు, వాళ్ళ మాయమాటలు కలిపి వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తామని చెప్పి వాళ్ళ మద్దతులను తెచ్చి, సో వాళ్ళు స్పృహ కోల్పోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న బంగారము దొంగతనం చేసే ఒక లేడీ అఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగిందండి. ఆవిడ పేరు వచ్చేసి నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ బుజ్జి అంటారు. మా సొంతూరు వచ్చి కోనసీమ జిల్లా అంగర. 2 years నుంచి మనకి కొమ్మూరులో ఉంది. సో ముందు చెప్పిన విధంగా ఇదే అమ్మో ఫాలో అవుతూ ఆల్మోస్ట్ 16 కేసుల్లో ఇంతకు ముద్దాయిగా పట్టుకుంటే దాంట్లో 10 కేసుల్లో శిక్ష పడింది. శిక్ష పడి కూడా 2021 ఆగస్టులో మళ్ళీ జైలు నుంచి రిలీజ్లో రికవరీ అయిన సంబంధించిన బంగారం రికవరీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 273 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేసాం. ఇంకా 12 కేసెస్లో మనము బంగారం రకరకాల వివిధ బ్యాంకుల్లో మా మార్టగేజ్ పెట్టింది. సో అవి కూడా మనము డీటెయిల్స్ కనుక్కొని రికవరీ చేయాల్సి ఉంటుంది. ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. పేద ప్రజలకు 3 పూట్ల కడుపు నిండా భోజన వసతిని అన్నా క్యాంటీన్ల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమకూరుస్తుంటే వైసీపీ నాయకులు అసత్యాలు వల్లిస్తూ విమర్శలు చేయటం దుర్మార్గమైన చర్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. ఇలాగే వ్యవహరిస్తే వైఎస్ఆర్సీపీ భూస్థాపితం కావటం ఖాయమని హెచ్చరించారు. సోమవారం మధ్యాహ్నం క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ను పార్టీ నాయకులతో కలిసి గన్ని కృష్ణ సందర్శించారు. అక్కడ భోజనం చేస్తున్న వృద్ధులతో మాట్లాడి భోజనం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. తమలాంటి నిరాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని 3 పూట్ల కడుపు నింపుతున్న చంద్రబాబు నాయుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రజలు ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ నోటి నుంచి కూడు లాక్కున్నాడని, అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేయించడం దుర్మార్గమైన చర్య అని వారు అభిప్రాయపడ్డారు. గన్ని మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు చిత్కరించినా వారు మాట్లాడే మాటల్లో అసత్యాలు పోవటం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలు 3 పూట్ల ఆహారం తీసుకుంటుంటే వైసీపీ నేతలు కడుపు మండిపోతోందన్నారు. నాయకులు మరుకుర్తి రవి యాదవ్, కవులూరి వెంకట్రావు, మల్లా వెంకటరాజు, హరి బెనర్జీ, అజ్జరపు రమేష్, కొత్తల కిషోర్, మిస్కా జోగినాయుడు, బేసిరి చిన్ని, మోర్తా నాగమణి, కొమ్మర్తి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలు, సామాన్యులు వాళ్ళ ఆకలి తీర్చడం కోసం అని చెప్పి చౌక రేట్లో, సబ్సిడైజ్ రేట్లో ఈ అన్న క్యాంటీన్ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించడం జరిగింది. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోటి ప్రారంభించడం జరిగింది. అయితే ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చీకటి పరిపాలనలో ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఒక శ్మశానాల కింద తయారు చేశాడు. మొత్తం అన్నిటి కూడా మూసేసి ఆ అన్న క్యాంటీన్ అన్న పేరు కూడా తీసేసి చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ, ఎన్టీ రామారావు గారి బొమ్మ కానీ అన్నీ కూడా తీయించేసి నానా రచ్చా చేశాడు. ఈ పేదల కడుపు కొట్టాడు. పేదల పార్టీ అంటూ జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారం మేము ఫస్ట్ ఎన్నికల ప్రామిస్లో భాగంగా మేము అన్నా క్యాంటీన్లని పునరుద్ధరిస్తాం,
మళ్ళీ పేదలకి 5 రూపాయలకి టిఫిను, 5 రూపాయలు మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలు సాయంత్రం భోజనం, మొత్తం 15 రూపాయలకి వాళ్ళకి అన్ని రకాలుగా రుచికరమైన భోజనాన్ని మేము వడ్డిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ప్రకారం ఇది స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుయుక్తులు మానలేదు. తన పేపర్లో ఈ అన్న క్యాంటీన్లో భోజనం చేసిన వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారు. ఏ పాత్ర కూడా రుచికరంగా లేదు. అన్న క్యాంటీన్ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్పితే ఏం దానివల్ల ఉపయోగం లేదని చెప్తూ రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే ఎవరు కూడా ప్రజలెవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు. స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమం శ్రీ గౌరంగ రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా సోమవారం ఉదయం ఆలయం వద్ద గోపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. బలరామ జయంతి ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన భగవద్గీత పోటీలలో పాల్గొన్న 200 మందికి సర్టిఫికెట్లు అందజేసినట్లు ఆశ్రమం ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీల త్రిదండి స్వామి భక్త వైభవ పూరి గోస్వామి మహారాజ్, శ్రీల ఆచార్యదేవ శ్రీ త్రిదండి స్వామి భక్తి కమల గోవింద గోస్వామి మహారాజ్ దివ్య ఆశీస్సులతో శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణబన మహారాజ్ చేతుల మీదుగా సోమవారం ఉదయం గోపూజ మహోత్సవం ఘనంగా జరిపారు. గోశాల నిర్వాహకులు గోకుల టీవీఎస్ అధినేత నారా వివి సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాలస్వామి, ఎస్బీ మోటార్స్ అధినేత ఎం రంగప్రసాద్, పివిఎస్ కృష్ణారావు పలువురు భక్తులు పాల్గొన్నారు. బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీధర్ నారాయణ రెడ్డి పొలంలో గుళికలు చల్లేందుకు వ్యవసాయ కూలీలు రావటం జరిగిందని, వారు అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వారిని పరామర్శించడం జరిగిందని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రైతు కూలీలను ఎమ్మెల్యే పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బిక్కవోలు మండలానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు గుళికలు మందులు చల్లిన తర్వాత శ్వాస తీసుకునే సమస్య అస్వస్థతకు గురి కావడంతో వెంటనే 9 మందిని అనపర్తి సిహెచ్సికి వైద్యం కోసం తీసుకుని రావటం జరిగిందన్నారు. పొలంలో పురుగుల మందు పిచికారీ చేయటం, దానిని పీల్చడం వల్ల లేదా నిల్వ ఉన్న కలుషిత మజ్జిగ సేవించడం వలన అనే విషయంపై విచారణ చేయనున్నట్లు తెలిపారు. రైతు ఇచ్చిన ఫిర్యాదుతో 108 అంబులెన్స్ ద్వారా సిహెచ్సి అనపర్తిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు శాసనసభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఆసుపత్రి సమన్వయ అధికారి డాక్టర్ ఎన్పి పద్మశ్రీ మెరుగైన వైద్య సేవలకు వైద్యులతో మాట్లాడటం, తగిన సూచనలు ఇవ్వటం జరిగింది. ఈరోజు బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీధర్ నారాయణ రెడ్డి అనే రైతు పొలంలో కూలీలు గుళికలు చల్లడం జరిగింది, క్రిమిసంహారక మందులు. దాదాపు 9 మంది వారు ఈ కార్యక్రమానికి రావడం, వారు మొదటి గంటలోనే ఒక్కొక్కరు 1 ఎకరం ఈ క్రిమిసంహారక మందుని చల్లడం జరిగింది. దాదాపు వారు 15 ఎకరాలు చల్లడం కోసం వారు రావడం, 9 ఎకరాలు పూర్తి చేసి ఒక మజ్జిగ ఆ కూలీల్లోనే మేస్త్రి ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చిన మజ్జిగని అందరూ సేవించారు. సేవించిన తర్వాత వారిలో ఒక విధమైన ఆందోళన, గాబరా, కాన్షియస్నెస్ లాగిన పరిస్థితి రావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రైతు వెంటనే అబ్జర్వ్ చేసి 108 పిలిపించి అనపర్తి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ పేషెంట్లు వచ్చేటప్పటికే అలర్ట్గా ఉండి వారికి చికిత్స మొదలు పెట్టడం జరిగింది. అందరూ అటెండ్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరి పరిస్థితి నిలకడగానే ఉంది, ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదు. రైతు కూడా ఇక్కడికి వచ్చి వెంటనే వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు రెగ్యులర్గా ఈ రైతు పొలంలోకి వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇది డాక్టర్స్ కూడా 2 సంశయాలు ఉన్నాయి. గుళికల వల్ల వచ్చిందా, మజ్జిగ ఏదైనా 2 రోజులు 3 రోజులు రతంది పులిసి దానివల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందా అనేది వారు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అందరికీ ఇప్పటికే మరి రైతు చికిత్స మొదలు పెట్టారు. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఏదైనా సమస్య ఉంటే తక్షణమే అటెండ్ అవడానికి డాక్టర్స్ అందరూ ఇక్కడ అలర్ట్గా ఉన్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ ట్రీట్మెంట్ని బట్టి అవసరమైన ఏదైనా అనిపిస్తే కాకినాడ కానీ రాజమండ్రి కానీ పంపించి మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం కూడా ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్థానిక శ్రీరామ్ నగర్లో వెంచేసి ఉన్న శ్రీ సంకటహర వరసిద్ధి వినాయక ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు సంబంధించి
ఆలయ ధర్మకర్త తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ సోమవారం రాట ముహూర్తం ఘనంగా చేశారు. ఈ ఏడాది కూడా ఘనంగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి రాట ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్ పరిమి వాసు, తెదేపా నాయకులు మళ్ళ వెంకటరాజు, మానపల్లి శ్రీనివాసరావు, ఆడారి లక్ష్మీనారాయణ, కేవి శ్రీనివాస్, సింహాద్రి, కోటిలింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, జి కొండబాబు, చిన్నబాబు, అప్పలరాజు, బీజేపీ నాయకులు, ఆచారి, ఆలయ అర్చకులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 750 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా తరంగిణి అధ్యక్షులు విజయస్వామి మాట్లాడుతూ ఏబీవీపీలోని స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ విభాగం వారు, చేతన ప్రకృతి సేవా సంస్థ వారు సహకారంతో ఈ కార్యక్రమం వైభవంగా జరిగిందన్నారు. కార్యదర్శి శివస్వామి మాట్లాడుతూ ఇషా ప్రథమ జన్మదినం సందర్భంగా రాకేష్, రమాదేవి దంపతులు ఈ కార్యక్రమానికి సహకరించారని అన్నారు. జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ బృందం చేతుల మీదుగా మొక్కలు నాటి శ్రమదానం చేసిన సేవకులకు పుస్తకాలు పంపిణీ జరిగిందన్నారు. అనుశ్రీ మాట్లాడుతూ సేవా తరంగిణి మొక్కలు నాటడమే కాదు, వాటి రక్షణ కూడా చేసే విధంగా ఆలోచించడం చాలా గొప్ప విషయమని అన్నారు. శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి స్థాపించి 12 సంవత్సరాలైన సందర్భంగా 5000 మొక్కలు నాటి రక్షించే కార్యాన్ని తలపెట్టిందని, ప్రకృతిని రక్షించే ఈ దివ్య కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తుంగల రాకేష్, చేతన సంస్థ సభ్యులు సత్యం సూర్యనారాయణ, సేవా తరంగిణి సభ్యులు కురుమళ్ల నాగ వెంకట ధనలక్ష్మి, నాగమణి, ఐసిటి వీర వెంకట సత్యనారాయణ, లోకేష్, దొరబాబు, కోయ దుర్గా భవానీ, సాయి భరద్వాజ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు నిర్ణయాల వల్లే రాష్ట్రానికి తీవ్ర నష్టం, ధ్వజమెత్తిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. వర్గీకరణ తీర్పును నిరసిస్తూ 21న భారత్ బంద్, అందరూ సహకరించాలన్న మాజీ ఎంపీ హర్షకుమార్. మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి రాఖీలు కట్టిన మహిళలు. గోదావరి పుష్కరాల నాటికి అన్ని సమస్యలు పరిష్కరించాలి, కమిషనర్కు కేతన్ గర్గ్, టీకే విశ్వేశ్వరరెడ్డి వినతి పత్రం. కిలాడి లేడీని అరెస్ట్ చేసిన పోలీసులు, 273.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.